వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అగ్రే సమగ్రయతి కామపి కేళిలక్ష్మీం అన్యాసు దిక్ష్వపి విలోచనమేవ సాక్షి హా హంత హంత మమ దూరమహో కిమేతత్ ఆసీత్ కిశోరమయమంబ జగత్రయం మే. భాగవత కథాసుతకి స్వాగతం. కాళీయ మర్దనం జరిగిపోయింది. అయితే ఈ కాళీయుడు ఉన్న కాళింది మడుగులో, యమునా నదికి దగ్గరలో ఉన్న ఈ మడుగులో అతను ఎట్లా దాక్కోగలిగాడు, ఎందుకు గరుత్మంతుడు ఈ మడుగులోకి రాలేకపోయాడు అనే దానికి ఒక చిన్న వివరణ ఇస్తున్నారు. అడుగుతున్నాడు అనమాట పరీక్షణ్ మహారాజు, ఇక్కడికి ఎందుకు రాలేకపోతాడు? గరుత్మంతుడు ఎక్కడైనా ఎవరినైనా పట్టుకోగలిగిన వాడు. ఈ మడుగుకి ఏమిటంటే, పూర్వమట గరుత్మంతుడు ఒకనాడు ఎక్కడికో ఎగురుతూ తిరుగుతూ ఆయనకి చాలా ఆకలిసిందట. వేసి ఈ కాళింది మడుగు దగ్గరికి దిగాడట. ఈ కాళింది మడుగులో బోలెడన్ని చేపలు ఉండేవట, చాలా చేపలు ఉండేవి. ఆయన ఆ చేపల్ని భక్షించడానికి వచ్చాడు. కిందకి దిగాడు, చేపలు కనపడ్డాయి. ఆ నదిలోకి దిగి, ఆ మడుగులోకి దిగి చేపల్ని భక్షించేసరికల్లా చేపల రాజుని పట్టేశాడు. మొదట ఆయన నోట్లోకి వెళ్ళిపోయేసరికల్లా ఈ మడుగులో ఉన్న చేపలన్నీ ఏడుస్తూ ఆ మడుగు లోపల భాగంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడట. సౌభరి ఆయన పేరు. ఈ సౌభరి అనే మహర్షికి విన్నవించుకున్నాయట, నువ్వున్నావని మేము ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాం నాయన, గరుత్మంతుడు వచ్చి పడ్డాడు, మా రాజును లాగేశాడు, ఇక మేము కూడా అందరం వెళ్ళిపోతామని లబోది బోమని ఏడ్చేసరికల్లా ఆయనకి ఆ ఏడుపుకి, ఈ గరుత్మంతుడు నీళ్లలోంచి చేపల్ని లాగుతున్న శబ్దానికి, గరుత్మంతుడు అంటే ఏదో చిన్న పొన్నగా ఉండడు కదండి, మహావిష్ణువుని మోయగలిగిన సామర్థ్యం ఉన్నవాడంటే ఎంత పెద్ద విగ్రహం, ఎంత పెద్ద శరీరం అయి ఉంటుంది. ఈ మహావిగ్రహ రూపం అక్కడ నిలబడి ఆ నీళ్లలోంచి చేపల్ని లోపలికి పీలుస్తుంటే ఆ శబ్దానికి నీటి కదలికలకి విసుగుపుట్టింది ఆయనకి, సౌభరికి. దాంతో ఆయన ఈ గరుత్మంతుడికి చెప్పించాట, మళ్ళీ గరుడు ఈ నీళ్లలో ముక్కు పెట్టాడు అతను తలపగలి మరణిస్తాడని. ఇప్పుడు ఎంత వాళ్ళైనా సరే సాక్షాత్తు శ్రీహరికి వాహనమైనప్పటికీ ఋషి వాక్యానికి భయపడాల్సిందే. దాంతో గరుత్మంతుడు ఆ మడుగులోంచి బయటకు వచ్చేసాడు. ఇంకా ఎప్పుడూ ఆ మడుగు జోలికి వెళ్ళాల. ఈ కాళీయుడికి తెలుసు, చాలా సర్పాలన్నిటికీ తెలీదు. ఆ సమయంలో ఇతను ఇక్కడే ఎక్కడో ఉండటం వల్ల, లేదా అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు ఋషిమునులు ఎవరో ఇతనికి తెలియజేశారు, ఈ కాళింది మడుగులోకి గరుత్మంతుడు రాడు అని. అందుకని ఈ ఒళ్ళు తల అన్నీ చితికిపోయి ముక్క చక్కగా అయిపోయినట్టున్నా సరే పాక్కుంటూ వచ్చి ఇందులోకి చేరిపోయాడు. ఇంకా అతని పరివారం కూడా అతని వెనకాలే వచ్చేసింది. ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరన్న భావన బలంగా ఉండేసరికి ఆ మడుగు మొత్తాన్ని విషతుల్యం చేసేసాడు అతను. సహజంగానే పొగరబోతువాడు, దెబ్బలు తగిలినా కొంతమందికి బుద్ధి రాదు. ఇప్పుడు గరుత్మంతుడు రాడు, గరుడు కాకపోతే తను ఏమైనా చేసేవాడు ఎవడూ లేడు భూప్రపంచం మీద, ఎవరు లేరు కదా, ఇంకా భూమి మీద ఎవరు లేరు. దాంతో ఇతను తన తాలూకు శక్తియుక్తులన్నీ ఆ మడుగును పాడు చేయటంలో, అది తన సొంత సామ్రాజ్యం చేసుకోవటం, వేరే ప్రాణిని కూడా అక్కడికి రానివ్వకుండా ఆ రకంగా ప్రవర్తించాడు. గరుత్మంతుడు ప్రవేశించడానికి వీల్లేదు కాబట్టి ఈ సర్పం అందులో సేఫ్గా ఉంది. చివరికి మన కృష్ణ పరమాత్మ ఈ సర్పాన్ని ఇక్కడి నుంచి తన పాదముద్రలతోటి రమణక ద్వీపానికి మళ్ళీ బట్వాడా చేశాడు, అక్కడికి పంపించేశాడు అనమాట. గరుడు అతన్ని ఏం చేయడు. ఇప్పుడు కూడా మనం కృష్ణ పాదాలు ఉన్నాయి, మంచి తాచుపాము అని చెప్పుకుంటారు. కృష్ణ పాదాలు ఉన్నాయి అంటే ఆ పాము చాలా జాతైనదని, దాన్ని పాము పైనుంచి వెళ్ళే గద్ద కూడా దాని జోలికి రాదట, కృష్ణ పాదాలు కనపడతాయట, ప్రత్యేకంగా సర్పం మీద ఉంటాయి అని చెప్తారు. మనం ఎప్పుడు చూసిందేం లేదనుకోండి, కాకపోతే కథల్లో మనం పురాణాల్లో వాటిలలో చెప్పబడుతుంది. అయితే ఈ మడుగు నుంచి బయటకు వచ్చేసరికల్లా కృష్ణుడు గోకులవాసులందరికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయిపోయింది. అమ్మయ్య అనుకున్నారా అందరు. బలరాముడు నవ్వుతూ కృష్ణుడిని కావలించుకున్నట్ట. గోపాలుడు, స్త్రీలు అందరూ మడుగు దగ్గరే ఉండిపోయారు. వంటలు లేవు, తంటలు లేవు, ఇళ్ళకి వెళ్ళే ఓపిక కూడా లేదు. ఎందుకంటే ఈ పొద్దున్నుంచి అరిచి కేకలు పెట్టి దుఃఖోద్వేగం భయోద్వేగాలతోటి చాలా హైరాణ పడిపోయారు చూడండి పాపం వాళ్ళంతా. కృష్ణుడు ఏమైపోతాడు అని ఆ జరుగుతున్న సంకుల సమరాన్ని, ఆ నాట్యాన్ని చూసి మైమరిచిపోయారు. మొదట భయపడ్డారు, సంభ్రమాశ్చర్యాలకి గురయ్యారు, ఆ తర్వాత మైమరిచిపోయారు, ఇంకా అట్లా ఉండిపోయారు. చీకటి పడిపోతోంది. సర్పం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఏం చేశారట, యమునా తీరంలోనే ఉండిపోయారు. వంటలు చేసుకుని తినుంటారు, అక్కడే ఏదో దొరికినవి వండుకుని తిని వాళ్ళంతా అక్కడే ఉండిపోయారు. అయితే వేసవి కాలం అవటం వల్ల అది కూడా ఒకటి ఉంది, వేసవి కాలం అయ్యేసరికి నదీ తీరాలు సాయంత్రం చీకటి పడేసరికి చాలా చల్లగా అయిపోతాయి. దాంతో ఈ చల్లదనం కోసం ఉండిపోయారు. ఈ వేసవి కాలం అవటం వల్ల అడవిలో ఒక కార్చిచ్చు పుట్టిందట. ఇది క్షణాల మీద వ్యాపించి ఈ మొత్తం ఈ మడుగు చుట్టుపక్కల ఉన్న జనానందరినీ చుట్టపెట్టేసింది. అది ముందు దావాగ్ని, వెనకాలేమో ఆ పక్క నుంచి అగ్ని వస్తోంది, ఇటేమో యమునా నది ఉంది.
నదికి అగ్నికి మధ్యలో ఉండిపోయారు గోకుల వాసులందరూ. ఏం చేయాలో తెలియలేదు. దాంతో అందరూ కృష్ణుడిని ఆశ్రయించారు. నాయన ఏమిటో నువ్వు ఏం చేయగలవు, దీన్ని ఏం చేయాలో అని అడిగేసరికల్లా సర్వశక్తివంతుడు ఆదిమధ్యాంతరహితుడు అయిన శ్రీకృష్ణుడు తన వారిని రక్షించటానికి ఆ దావాగ్నిని మొత్తం మింగేశాడట. ఆయన దావాగ్నిని తాగేశాడు అని చెప్తున్నారు. తమ అగ్ని అపిబత్ అంటున్నారు. ఆ అగ్నిని తాగాడు. పిబత్ అంటే పివ పానే అంటారు. పానే అనే ధాతు ఆ పానక్రియే అది. ఈ అగ్నిని తాగేశాడట. అగ్నిని తాగేసి తర్వాత తెల్లవారేసరికల్లా అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. క్రమంగా రోజులు గడుస్తున్నాయి. ఇలా ఇదే రకంగా బలరామకృష్ణులు పెద్దవాళ్ళు అవుతున్నారు. కాస్త మంచి ఒడ్డి పొడుగు, చక్కగా జుట్టు బాగా పెరిగింది, చూడ్డానికి చక్కగా ముచ్చటగా బాగా కనపడుతూ ఉండేవాళ్ళు. రూపాలు బాగుండేవి. శిరోజాలు గిరజాలు తిరిగి చక్కగా ఇట్లా జుట్టు కిందకి వేలాడుతూ ముచ్చటగా ఉండేది. అయితే వీళ్ళు ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు చాలామంది ఈ పిల్లలు ఏంటంటే ఉప్పెక్కి ఆటలాడుతున్నారట. ఉప్పెక్కి ఆటలాడడం అంటే ఒకళ్ళ వీటి మీద ఒకళ్ళు ఎక్కుతారనమాట. ఉప్పెక్కటం, కొంత దూరం మోయటం. ఎవరు ఎవరిని ఎంత దూరం ఎంతసేపు మోయగలరు, ఇది ఒక పందెం. ఆటలాడుకునేటప్పుడు చేస్తారు చూడండి. అదే సమ్మర్ సాల్ట్ అంటారు దాన్ని. ఏమన్నా నాకు గుర్తు రావటం లేదు, ఇంగ్లీష్ పేరు ఏదో ఉందండి, సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు నాకు. భుజాల మీద ఉప్పు ఎక్కించుకోవటం, ఉప్పుకోనే వెనకాల ఎక్కించుకుని పరిగెత్తడం అనమాట. అయితే ఏమైంది, ఈ గోపబాలుల రూపంలోనే ఒక ప్రలంబాసురుడు అనే ఒక రాక్షసుడు ఒక గోపాలకుడుగా మారిపోయి వీళ్ళ మధ్యలో చేరిపోయాడు. ఒక్కో పిల్లాడు రెండో పిల్లాడి మీద ఎక్కుతున్నారు, వాడు దిగుతాడు వీడు ఎక్కుతాడు అనమాట. అట్లా పరుగులు పెడుతున్నారు. ఇట్లా ముందుకెళ్తుంటే కృష్ణుడు సైగ చేశాడు, అన్నా చూడు చూడని. చూస్తే వీళ్ళకి తెలిసిన వాడు కాదు, వీడు ఒకడు డిఫరెంట్గా ఉన్నాడు. వాడి పళ్ళు ముఖము అన్నీ తేడాగానే ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, అన్నా నువ్వు ఎక్కని సైగ చేశాడు. చేసేసరికల్లా ఏం చేసేసాడు, మన బలరాముడు ఆ ప్రలంబాసురుడి భుజాల మీదకి ఎక్కాడు. గోపబాలుడు రూపంలోనే ఉన్నాడు వాడును. ఈయన చక్కగా నల్లటి వస్త్రం ధోతి చక్కగా కట్టుకున్నాడు. మొహం మీద కస్తూరి బొట్టు, తలతళ్ళాడిపోతూ తెల్లగా మెరిసిపోతుంటాడు, బంగారపు వర్ణంలో మెరుస్తూ ఉంటాడు. ఈయన పక్కన కృష్ణుడు మెరుపు మేఘము కలిసినట్టుగా ఉంటారనమాట వాళ్ళిద్దరు. అయితే ఈ భుజాల మీదకి ఎక్కిన తర్వాత కొంత దూరం అంటే ఒక లెక్క ఉంటుందన్నమాట. ఒక ఇన్ని అడుగులు పరిగెత్తిన తర్వాత పైనున్నవాడు కిందకి దిగి ఈ కింద ఉన్నవాడిని పైకి ఎక్కించుకోవాలి. ఆ దూరం దాటేసింది, ఆ చెట్టు దాకా అన్నారు. చెట్టు దాటేసిన తర్వాత కూడా ప్రలంబాసురుడు ఈ పిల్లాన్ని దింపటల్లా ఇలాగే మోసుకుని తీసుకెళ్ళిపోయి ఏమిటో చేసేద్దాం అనుకున్నాడు. అయితే ఆయనకి ఏం తెలిసిందంటే, ఆ ప్రలంబాసురుడికి అర్థమైంది, ఈ చెట్టు దాకా వెళ్లే లోపలే ఎత్తుకున్నప్పుడు ఉన్న పిల్లాడు కాదు, వీడు బరువెక్కాడు అని తెలిసింది. ఇంకా ముందుకు వెళ్లే కొందుకి అపరిమితమైన బరువు ఈ తన మీద నుంచి పడుతున్న వేళ్లాడుతున్న ఈ కాళ్ళున్నాయే, అవి ఎలా ఉన్నాయంటే పెద్ద ఏనుగు తాలూకు తొండాలాగా ఉన్నాయి. అవేదో చిన్నది 10-11 సంవత్సరాల పిల్లవాడి కాళ్ళు కాదవి, ఏనుగు తొండాలు. మొయ్యలేకపోతున్నాడు. ఇక మొయ్యలేకపోతుంటే విసిరేద్దామనుకున్నాడు, దింపేద్దామనుకున్నాడు. దిగేలాగా లేడు పైనున్నవాడు, దిగే ఉద్దేశంలో లేడు. వీడంతు చూడాలనే ఉంది ఆయనకి. ఇక బలవంతంగా కాళ్ళు పట్టుకుని లాగాడు. ఏం చేసినా తాతని వల్ల కాల. పోని విసిరేద్దామని బలం కొద్దీ విసిరేయబోతే కాళ్ళు మెలేసి మెడపట్టేసేట. 2 కాళ్ళు మెలేసి ప్రలంబాసురుడి మెడ ఎట్లా మెలిపెట్టాడంటే ఆ మెడ వెనక్కి తిరిగిపోయిందనమాట. పెద్ద కేక పెట్టాడట. ఈ పైనుంచి దిగటం మామూలుగా తనలేదు, ఒకే ఒక్క తన్ను. అది ఎట్లాంటిదంటే 1000 సమ్మెటల పోటు లాంటి దెబ్బ అనమాట. ఆ దెబ్బ పైగా ఇతను ఏమిటి, ఆయనకున్న ఆయుధం, పిల్లలందరూ కర్రలు కటార్లు చిన్న చిన్న పుచ్చుకు తిరిగితే ఇతను మాత్రం హలం పట్టుకుని తిరిగేవాడు. హలం అంటే నాగలి, హలాయుధుడు. ఈ నాగలి మహాబరువుగా ఉంటుంది, దానికి హెడ్ వెయిట్ ఉంటుంది, తల బరువు. కింద ఒక కర్ర పెడతారు దానికి. ఆ నాగలి నేల దున్నటానికి ఉంటుంది కదా, ఇనప వస్తువు లేదా చెక్క వస్తువు కిందకు ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్గా ఈడవడానికి వీలుగా మధ్యలో ఒక కర్ర ఉంటుంది. ఇప్పుడు దాన్ని కనుక నిలబెడితే ఆ బరువు ఆపలేం. కర్ర మీద నిలబెట్టామనుకోండి, అటు ఇటు ఉన్న బరువు ఎలా ఉంటుందంటే ఒక్క పిసరు ఇటైనా ఇటుపడిపోతుంది, లేదా అటైతే అటుపడిపోతుంది. అమిత బరువు ఉంటుంది, హెడ్ వెయిట్. దాన్ని మోయటం కష్టం. దాన్ని భుజాన వేసుకుని మోసే రకం పిల్లవాడు. భూభారం మోసేవాడికి హలభారం ఒక లెక్క, ఈ రాక్షసుడేం లెక్క. అక్కడి నుంచి ఒక తన్ను తన్నాడు. ఈ తన్నిన తన్నుకి ఆ కాళ్ళ మెలికి మెడ విరిగిపోయి ప్రలంబాసురుడు మరణించాడు. అందరూ ఆహాహా అన్నారు. అబ్బో, వాళ్ళ తమ్ముడే కాదు అన్నయ్య కూడా పెద్ద పెద్ద వాళ్ళని చంపేస్తాడు, ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు. అందరూ గోకులంలో పిల్లలందరూ కేరింతలు కొట్టారట. అయితే ఏమైంది, ఆ రోజు సాయంకాలం అడవిలో ఆవుల్ని మేపుతుంటే మళ్ళీ ఒక కార్చిచ్చు పుట్టిందట. ఇది గోపబాలుడిని గోవుల్ని చుట్టేసింది. వెంటనే వీళ్ళు అందరూ కృష్ణుడిని పట్టుకున్నారు. ఏం చేద్దాం నీళ్లు లేవు దగ్గరలో, ఎక్కడ నీళ్ళు లేవంటే అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పాడు.
కళ్ళు మూసుకున్న తర్వాత బాలురంతా కళ్ళు మూసుకున్నాక కృష్ణుడు దాన్నంతా ఇట్లా తీసుకుని రెండోసారి దావాగ్నిని మింగేశాడు. మొదటిసారి యమునా నది తీరంలో చేశాడు కాళీమర్దనం తర్వాత. రెండోసారి గోపబాలుని రక్షించడానికి కూడా కార్చిచ్చు మొత్తాన్ని చేతిలోకి తీసుకుని ఒక చిన్న పురుషుడు నీళ్లు తాగినట్టుగా అగ్నిని మింగేశాడు. ఆ తర్వాత అందరూ కళ్ళు తెరిచి చూసుకున్నారు. నిప్పు ఛాయలు లేవు. అప్పటిదాకా ఎప్పుడు ఊరికే కృష్ణుడు బలశాలి, బలవంతుడు, రాక్షస సంహారం చేస్తాడు అని అనుకున్న పిల్లలకి ఏమనిపించిందంటే ఇతను దేవుడేమో అని అనిపించింది. మామూలు వాడు కాదు వీడు, పిల్లవాడు బలశాలి పిల్లవాడు కాదు, మనలాంటి వాడు కాదు, వీడు భగవంతుడు అయి ఉండాలి. ఇంత పని ఎట్లా చేస్తారు? ఎవరైనా బలంగా ఉంటే ఎవరైనా కొడతారు, ఇంకో 2 దెబ్బలు ఎక్కువ కొట్టి ఏదైనా చేయగలుగుతారు. ఇంత కార్చిచ్చుని క్షణాల్లో మాయం చేయగలిగిన వాడు సాక్షాత్ భగవంతుడే. ఇతను మనతోటి ఉండటం, అతడున్న కాలంలోనే మనం ఉండటం మన అదృష్టం అని గోపాలుడంతా పొంగిపోయారట. భగవల్లీలా విలాసంగానే దీన్ని భావించారు. భగవంతుడే మన కోసం మన మధ్య పుట్టాడని భావించి ఆ కృష్ణుడిని జేజేలు పలికారట పిల్లలంతా. అయితే పిల్లలు అంటే తాత్కాలికంగా ఇలాంటి భావాలు కలిగినప్పుడు ఒక ఉద్రేకం లోపల నుంచి, ఒక ఉత్సాహం, ఒక భక్తి భావం, ఒక లావాలాగా పెళ్ళిబుకుతుంది. ఆ క్షణం గడిచాక మళ్ళీ విష్ణుమాయకి లోబడి తమతో ఉన్నవాడు కృష్ణుడని, తమ చెలికాడని, తమ ఆడచ్చని, అతని చెవులు పుచ్చుకుని లాగచ్చని, జుట్టు పుచ్చుకుని ఆడించచ్చని, అతని భుజాల మీదకి ఎక్కచ్చని తోస్తుంది. విష్ణుమాయా విలాసమే అంత. క్షణాల్లో ఈ దైవభావాన్నిలోంచి బయటపడి ఆడుకుంటూ సరదాగా గడిపేశారు. ఇలా క్రమంగా శరదృతువు వచ్చింది, ఋతువులు మారుతున్నాయి. ఈ కృష్ణుడు గనక ఈ వేణునాదం మొదలు పెడితే అందరూ వినటానికి మైమరిచిపోతూ ఉండేవాళ్ళట. మహా అందంగా తయారయ్యారు వీళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. కిషోర దశ నుంచి యౌవన దశకి రాబోతున్నారు, టీనేజ్కి వచ్చేస్తున్నారనమాట. ఈ వ్రజంలో ఉన్న ఈ గోకులంలో ఉన్న కన్యలందరి దృష్టి వీళ్ళ మీదే ఉందిట. 4 ఆడపిల్లలు కలిస్తే బలరాముడు కృష్ణుడి గురించే మాట్లాడుకుంటున్నారు. తర్వాత సఖి రామకృష్ణులు మిత్రులతో కలిసి గోవుల్ని తోలుకుని అడవికి వెళ్తున్నారు. అక్కడ మిత్రులందరూ చుట్టూ చేరగా వారి మధ్య నిలబడి వేణువు మీద మధుర స్వరాలు పలికిస్తారు. అప్పుడు మిత్రులు ఆ సోదరుల అందాన్ని తమ కళ్ళతోటే తాగేస్తున్నారా అన్నట్టు రెప్పలు వాల్చకుండా వాళ్ళనే చూస్తారు. కళ్ళున్నందుకు ఇది కదా ఫలితం. గోపబాలుడు నిరంతరము కృష్ణుడితోటే ఉండి అతన్ని చూడగలుగుతున్నారని, తామంతగా చూడలేకపోతున్నామని గోకులంలో ఉండే కన్యలందరూ భావించేవాళ్ళు. ఎంత పుణ్యం చేసుకుందో ఆ వేణువు. దాన్ని ఒంటి నిండా చిల్లులే. వేణువుకి రంధ్రాలు ఉంటాయి కదా, మన కృష్ణుడి పెదవి అధరాల మీదే ఉంటుంది ఎప్పుడు. ఆయన చేతిలోనే ఉంటాయి, చేతిలో ఉంటుంది, దట్టిలో ఉంటుంది, లేకపోతే ఆయన పెదవుల మీద ఉంటుంది సంగీతం వినిపించడానికి. ఆ వేణువుదే కదా అదృష్టం, ఆ గోపాలుడిదే కదా అదృష్టం అని కన్యలంతా అట్లా అసలు మైమరిచిపోతూ ఉండేవాళ్ళు అనమాట. కృష్ణుడికి స్నానం చేసే నది, కృష్ణుడు ఆటలాడే నేల, కృష్ణుడితో ఆటలాడే గోవులు గోపాలురు, వాళ్ళదే జీవితం కదా అని అనిపించేది. ఆ పల్లెలో ఉన్న వాళ్ళందరూ కూడా అతనిలో లీనమైపోయేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా ఉండేవారట. ఇట్లా జరుగుతూ ఉండగా ఇప్పుడు గోవులు ఎలా పరవశించేవంటే, ఆవులకేమో పాలు వాటంతట అవి స్రవించేవి, దూడలేమో పాలు తాగటం మానేసి ఆయన వైపు చూస్తుండేవట. చెట్ల మీద ఉన్న పక్షులు కూడా కృష్ణుడు కనపడేలాగా, కనపడకపోతే కుదరదు, ఇతర శబ్దాలని వినపడినిచ్చేవి కాదట. ఒకటితో ఒకటి మాట్లాడుకునేవి కాదు, వేణుగానాన్ని వినడం మాత్రమే. అట్లా కృష్ణుడితోటి మమేకమయ్యి మొత్తం ఆ రేపల్లెలో ఉన్నటువంటి సర్వ ప్రాణులు పరమాత్మ మీదే తమ మనసు లగ్నం చేసేటట్టుగా, మహర్షులు ఎట్లా లగ్నం చేస్తారో మహర్షులే ఇలా పక్షుల రూపంలో వచ్చి కూర్చున్నారేమోనని అనిపించేంత అత్యద్భుతంగా శ్రద్ధగా వినేవట. అయితే ఇప్పుడు నదులు, ఆఖరికి ఆయన ఆ ఫ్లూట్ వాయిస్ నది దగ్గరికి వెళ్తే యమునా నది కూడా కెరటాలతో గబగబా వచ్చేది ఆయన ముట్టుకోవడానికి, అంత ప్రీతిగా ఉండేది. అయితే ఇక గోవర్ధన పర్వతం, ఇంకా అసలు ఆ పర్వతం అంతా ఇంత కాదట, ఈ శబ్దాలు వినడం కోసమే పూస్తోందా కాస్తోందా అనిపించేది. పర్వతం మీద ఉన్న ప్రతి చెట్టు ఎప్పుడు విరగబూసి విరగ్గాసేసేవట. విపరీతమైన పచ్చిక, ఆవులకి దూడలకి మేతకి వెతుక్కునే పని లేదు, నీళ్ళకి వెతుక్కునే పని లేదు. ఆ పచ్చదనం, ఆ చల్లదనం, భగవంతుడి తాలూకు స్పర్శతోటి పునీతమైన ప్రతి మట్టి కణము తన పూర్తి శక్తియుక్తుల్ని బయటికి వెలువరచడానికే, తన ఆనందాన్ని బయటికి చూపించడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఈ గోపాలకులంలో ఉన్నటువంటి, ఈ గోకులంలో ఉన్నటువంటి, బృందావనంలో ఉన్న ప్రతి మొక్క మూడు ప్రతిదీ చిగురించి ఆయన కోసమే పూసేవి, ఆయన కోసమే కాసేవి, ఆయన కోసమే వినేవి. కృష్ణుడి కదలిక
అతని శ్వాస, అతని ఊపిరి, అతని వేణువు, అతని నడక, ప్రతి విషయము అందరికీ అత్యంత ఆసక్తిదాయకాలుగా ఉండేవి. వాళ్ళు జీవించట్లేదు, భగవంతునితో కలిసి జీవిస్తున్నారు. మామూలు జీవం కాదు, మనుషుల్లాగా కాదు, భగవంతుని కోసమే అన్నట్టు జీవిస్తున్నామా అన్నట్లుగా ఋషులు మునులు దేనికోసం సంవత్సరాల తరబడి కఠోరమైన దీక్ష వహించి తపస్సు చేస్తారో వీళ్ళ అదృష్టమేమో ఈ జన్మలో యదువంశానికి ఇటువంటి ఘనత ప్రాప్తించిందని చెప్తారు వ్యాసుల వారు. దీంతో భాగవత కథాసుధ సమాప్తం. వచ్చే భాగంలో మరిన్ని కొత్త కథలతోటి కలుసుకుందాం. నమస్కారం.